హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ ట్రయల్స్. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా క్రిస్పీ కార్న్ ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు తినడానికి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకుని పైన సీడ్స్ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో 2 గ్లాసులు వాటర్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది ఇలా మనం సీడ్స్ తీసుకుని వేసుకుంటేనే ఫాస్ట్గా కుక్ అవుతాయండి, లేదంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా వేసుకుంటే మనకి 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. స్వీట్ కార్న్ కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని బాగా చల్లార్చుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందు కొన్ని వేసుకుని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మిగతావి కూడా వేసుకుని అలానే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన కార్న్స్ని ఇలా స్ట్రైనర్లోకి వేసుకుంటే కార్న్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి, మెత్తపడకుండా. ఇప్పుడు దీనికోసం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లి రెక్కలు రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, అలానే ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందు వేసుకున్నామండి స్వీట్ కార్న్స్ ఉడికించుకున్నప్పుడు. ఒకవేళ మీకు అందులో సరిపోకపోతే ఇలా ఆనియన్స్లో వేసుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఆనియన్స్ అనేవి లైట్గా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూసాం కదండి. అలానే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. బాయిల్డ్ స్వీట్ కార్న్ కోసం ముందుగా స్వీట్ కార్న్ని సీడ్స్ సెపరేట్ చేసుకుని వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని కుక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే అరచెక్క నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్డ్ స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఏం ఉండదు. అదే మనం స్వీట్ కార్న్ మొత్తం వేసి ఉడికించాలంటే చాలా టైం పడుతుంది. అదేదో సీడ్స్ సెపరేట్ చేసుకుని బాయిల్డ్ వాటర్లో వేసుకుని కుక్ చేసుకుంటుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.